హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మహాశివరాత్రి అంటేనే శివుడి నామస్మరణతో మారుమోగే పుణ్యక్షేత్రాలు గుర్తొస్తాయి. అలాంటి పుణ్యక్షేత్రమే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వింతైన అద్భుతమైన ఒక పుణ్యక్షేత్రం ఉంది. అదే మత్స్యగుండం. ఈ మత్స్యగుండం చాలా మందికి తెలిసే ఉంటుంది. మేమైతే ఈ రోజు మొదటిసారిగా ఈ గుడిని అయితే చూస్తున్నాము. మేము కేవలం అక్కడ గడ్డలో ఉండే చేపలను చూడడానికి మాత్రమే వచ్చాము. ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ మహాశివరాత్రి అతి వైభవంగా పండుగను జరుపుకుంటారు. మనకైతే గుడికి దర్శనం అయిపోయిన తర్వాత అలా బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ జొన్నపోతులు అయితే ఉడకబెట్టేసి పెట్టి ఉన్నారు. మేమైతే ఒక 3 జొన్నపోతులు అయితే తీసుకున్నాము. ఒక్కొక్క జొన్నపోతుకు అయితే 30 అని చెప్పారు. మేమైతే 3 తీసుకున్నాము. రుచికి అయితే జొన్నపోతులు అయితే చాలా టేస్టీగా ఉంది. మేము జొన్నపోతులు తినేక అలాగైతే బయటకు వచ్చాం. గార్డెన్ దగ్గర ఫొటోస్ తీసుకుందామని వచ్చాము. వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే అస్సలు బాగాలేదు. ఇవన్నీ కూడా ఆవులు అన్నీ అలా వదిలేస్తున్నారు. వేస్ట్ పిల్లెట్లు కానీ వాటర్ బాటిల్స్ అవన్నీ వదిలేస్తున్నారు. ఇంత ఇలాగ ఉంటుందని అనుకోలేదు. ఇంతకు ముందు అయితే నేను వచ్చిన తర్వాత ఇదంతా గ్రీనర్గా చాలా అంటే చాలా బాగుండింది ఫొటోస్ తీసుకోవడానికి అన్ని విషయాలకు కానీ. ఇప్పుడైతే చాలా గలీజ్గా చేసి వదిలేస్తున్నారు ఇది అన్నీ కూడా. కొంత సమయం తిరిగిన తర్వాత అయితే మాకైతే దాహం వేసింది. పుచ్చకాయ బద్దలు తీసుకొని అయితే తింటున్నాం. ఇక్కడ వచ్చిన భక్తుల కోసం అయితే ఏటైనా కొనుక్కోవాలంటే చిన్న చిన్న దుకాణాలు లాంటిది అయితే పెట్టేసి ఉన్నారు. చాలానే పెట్టున్నారు దుకాణాలు చిన్న చిన్నది. కంచు బిందెలు కానీ చిన్న చిన్న కారు బొమ్మలు లాంటిది కానీ ముందుని చాలా ఉన్నాయి. అలాగ ముందుకు వెళ్ళేసి మనం చూద్దాము. ఇవన్నీ చూడడానికి మాకైతే సమయం అయ్యింది. ఇప్పుడైతే మేము ఇంటికైతే వెళ్ళాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.